తమకు బీఆర్ఎస్ నాయకుడు ఎల్లపురెడ్డి సైదిరెడ్డి నుంచి ప్రాణహాని ఉందని నల్గొండ జిల్లా వృద్ధ దంపతులు పోలీసులను ఆశ్రయించారు. తమ కుటుంబ తగాదాల్లో ఎల్లపురెడ్డి సైదిరెడ్డి తలదూర్చి తన నుండి భార్యను దూరం చేసి తమ భూమిని ఆక్రమించి రిజిస్ట్రేషన్ చేయించారని ఆరోపించారు. తమ కుటుంబాన్ని ఆగం చేసిందే కాక తమను చంపుతామని బెదిరిస్తున్నారని పోలీసుల ముందు వాపోయారు. చిరుమర్తి లింగయ్య ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు విషయం గురించి పలుమార్లు తెలిపినా పట్టించుకోలేదని, తమకు ఎవరూ న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సైదిరెడ్డిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని వృద్ధ దంపతులు ఫిర్యాదులో కోరారు. తమకు బీఆర్ఎస్ నాయకుడు ఎల్లపురెడ్డి సైదిరెడ్డి నుంచి ప్రాణహాని ఉందని నల్గొండ జిల్లా వృద్ధ దంపతులు పోలీసులను ఆశ్రయించారు. తమ కుటుంబ తగాదాల్లో ఎల్లపురెడ్డి సైదిరెడ్డి తలదూర్చి తన నుండి భార్యను దూరం చేసి తమ భూమిని ఆక్రమించి రిజిస్ట్రేషన్ చేయించారని ఆరోపించారు. తమ కుటుంబాన్ని ఆగం చేసిందే కాక తమను చంపుతామని బెదిరిస్తున్నారని పోలీసుల ముందు వాపోయారు. చిరుమర్తి లింగయ్య ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు విషయం గురించి పలుమార్లు చెప్పినా పట్టించుకోలేదని, తమకు ఎవరూ న్యాయం చేయలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సైదిరెడ్డిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని వృద్ధ దంపతులు ఫిర్యాదులో కోరారు. మరింత సమాచారం మా ప్రతినిధి పరమేష్ అందిస్తారు. పరమేష్, అసలు ఏంటి ఈ ఘటన, ఎప్పుడు జరిగింది, వివరాలు ఏంటి మరి? సంతోషి, ఈ నల్గొండ జిల్లా నగరకల్ పట్టణానికి చెందిన వృద్ధ దంపతులు అయితే 19వ తారీఖు రోజు అయితే పోలీస్ స్టేషన్ లో తమకు ప్రాణహాని ఉందని చెప్పేసి పిటిషన్ అయితే ఇవ్వడం జరిగింది. గతంలో కూడా ఇప్పుడు మాజీ ఎమ్మెల్యేగా ఉన్న చిరుమర్తి లింగయ్య హయాంలోనైతే ఈయన బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఈ సైదిరెడ్డి అయితే వాళ్ళ కుటుంబానికి సంబంధించినట్టుగా ఆస్తి వివాదాలలో ఈయన ఎంటర్ అయ్యి వాళ్ళకి సంబంధించిన భూమి కూడా రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడని చెప్పేసి వాళ్ళకి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే వీళ్ళ కుటుంబ సభ్యులను భార్యాభర్తల మధ్యలో కూడా గొడవలో ఇన్వాల్వ్ అయ్యి ఈ చేయడం వల్ల అనేక సార్లు వీళ్ళు ఏదైతే పోలీస్ స్టేషన్ కానీ ఉన్నత అధికారులను కానీ సంప్రదించడం కూడా జరిగింది. అయితే ఈ విషయంలో అప్పుడు అధికార పార్టీలో ఉండడం వల్ల వీళ్ళు ఎవరిని సంప్రదించినా కానీ వీళ్ళకి న్యాయం జరగలేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే జిల్లా అధికారులను కూడా వాళ్ళ బాధను తెలిపినటువంటి పరిస్థితి అయితే ఉంది. అక్కడ కూడా న్యాయం జరగలేదు. అయితే ఈసారి కూడా నిన్న ఏదైతే 19వ తారీఖు వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ కొడుకును కూడా కొట్టినట్టుగా వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే చంపుతానని చెప్పేసి బెదిరించడం వల్లనే మాకు ప్రాణహాని ఉందని చెప్పేసి పోలీస్ స్టేషన్ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ మండల పార్టీ అధ్యక్షుడు వల్ల మా కుటుంబాన్ని కూడా చంపుతా అని చెప్పేసి బెదిరించడం జరిగింది. మన ఏదైతే నలుగురితో తీసుకొచ్చి బెదిరించినటువంటి పరిస్థితి ఉంది. వీళ్ళ నుండి రక్షణ కల్పించాలని చెప్పేసి పోలీసులకు కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే జిల్లా ఎస్పీ దీనిపై స్పందించి చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని చెప్పేసి ఆ ఉద్యోగస్తులు అయితే కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. సంతోషి. రైట్ పరమేష్, థ్యాంక్ యూ. మా కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు. నిన్న కాక మొన్న వచ్చి ముసలి ఒంటరి ఉన్న చూసి రాలేయటం, రప్పలేయటం, తెల్లనాక బైకులు మా ఇంటి చుట్టూ తిప్పటం, రారా చూసుకుందామని. అంటే ముసలు భయపడి వదిలే కొడితే పోయింది. పంచాయతీ ఏమవుతో ఎందుకు నీకు ఏమవుతా అని వాళ్ళు ఆపుతున్నాను. సైడెడ్ తోటి ప్రాణహాని ఉంది. సైడెడ్ చంపుతానే ఇంట్లో చుట్టూ తిరుగుతుంది, మా ఇంటి చుట్టూ. నేను ఒక్కనే అయినా, నేను అక్కడ బలం లేదు. మా ముసలికి బలం లేదు, నాకు బలం లేదు. నైట్ పోయి భూమి కొడవడం, నైట్ మధ్య ఎత్తడం, దౌర్జన్యం చేయడం, అన్ని దౌర్జన్యం చేస్తున్నారు. అంత అరాచకం చేస్తుండ్రు. ఆయన గవర్నమెంట్ ఉన్న చిరుమర్తి లింగ అండ చూసుకొని ఇట్లా వేలిపోతుండు. మా కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదు. నిన్న ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 6 TV.